పేషెంట్ ఏమడుగుతున్నారంటే, నాకు ముక్కులో ఒకవైపు పెరుగుతోంది అన్నారు. అంటే చర్మం పెరుగుతోంది అన్నారు. మేబీ అది చర్మం అయి ఉండకపోవచ్చు. ముక్కులో ఒకవైపు దూలం పెరగడం అంటాం మనం. మనకి ముక్కులో రెండు వైపులా మధ్యలో పార్టిషన్ ముక్కు దూలం అంటాము. సో ఆ ముక్కు దూలం ఒక్కొక్కసారి ఒకవైపుకి కుడివైపుకి కానీ ఎడమ వైపుకి కానీ కొంతమందిలో ఎస్ షేప్డ్ అంటే రెండు పక్కలకి బెండ్ ఉండొచ్చు. ఇది సాధారణంగా మనం చాలా మందిలో చూస్తాం. ఇప్పుడు ఒక 100 మందిని మనం చూసామనుకోండి. సో 60% ఆఫ్ ద పీపుల్కి ఎయిదర్ వన్ సైడ్ ఆర్ ద అదర్ సైడ్ బెండ్ ఉండొచ్చు. ఆల్వేస్ ఖచ్చితంగా ముక్కు దూలం మధ్యలోకే ఉండాలి అనేమీ లేదు. కాకపోతే ఈ ముక్కు దూలం వంకర ఉండడం వల్ల ఎప్పుడైనా మనకి శ్వాస తీసుకుందుకు ఇబ్బంది రావడం కానీ, నిద్రలో బాగా గురక రావడం కానీ, ఒక్కొక్కసారి నిద్రలో కూడా ఎక్కువ గురకతో పాటు గాలాడక లేచి కూర్చోవాల్సి రావడం, నోటితో గాలి తీసుకోవాల్సి రావడం, ఇలాంటివి ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ ముక్కు దూలం వంకర అన్నది మనకి కన్సర్న్ ఉంటుంది. దాన్ని అప్పుడు మనం కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ముక్కు దూలం వంకర అన్నది మనకి మందుల వల్ల తగ్గదు. సో దానికి ఒక సర్జికల్ కరెక్షన్, చిన్న సర్జరీ అవసరం అవుతుంది.